అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ షర్మిల గారు రీసెంట్గానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కుమారుడి రాజకీయ ప్రస్థానం గురించి, ఆ రాజకీయ ప్రస్థానం గురించి ఎవరేమనుకుంటున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఒకసారి ఈ వీడియోలు చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచికి పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డి. ఎన్ని కుక్కలు మురిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డి, నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. చూసారు కదండి, షర్మిల గారు ఏమంటున్నారంటే, అసలు దేని గురించి మాట్లాడుతున్నారంటే, షర్మిల గారు వాళ్ళ అబ్బాయి రాజారెడ్డి ఉన్నారు కదా, ఆయన అంటే 2-3 రోజుల క్రితం నుంచి ఒక వార్త వస్తుంది. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు, తల్లితో పాటు ఒక సభకి వెళ్ళారు, ఒక కార్యక్రమానికి వెళ్ళారు అని చెప్పేసి, రైతులకి ఎవరైతే సమస్య ఉందో అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఈయన కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు అని చెప్పేసి దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు చాలా అంటే చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. దానికి ఈవిడ మాట్లాడుతుందన్నమాట. ఆయన ఇంకా రాజకీయాల్లోకి అడిగే పెట్టలేదు మా అబ్బాయి, ఎందుకంత భయపడుతున్నారు, అంత భయమా ఏంటి మీకు, అంత కంగారు ఎందుకు, అసలు రాజకీయ అనుభవం కూడా లేదు కదా, అలాంటప్పుడు మా అబ్బాయి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే మీకెందుకు అంత భయం అని చెప్పేసి షర్మిల గారు వైసీపీ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మా అబ్బాయికి రాజారెడ్డి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారే పేరు పెట్టారు, జగన్ అరిచినా మొత్తుకున్నా సరే, అరిచి గోల్ చేసినా సరే ఆయనే రాజశేఖర రెడ్డి గారు వారసుడు అని చెప్పేసి ఈవిడ నిక్కచ్చిగా చెప్తున్నారు. ఇంకేమన్నారంటే, చంద్రబాబు గారు చెప్తే మార్పింగ్ చేశారు ఒక వీడియోని, నేను కూడా చూసాను, నా టీం కూడా పెట్టింది. మార్క్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని చెప్పినట్టు కష్టపడి మార్పింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి. చూసారు కదండి, ఏమంటున్నారంటే ఇవిడ కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే షర్మిల గారు వాళ్ళ అబ్బాయిని రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టు ఒక మార్ఫింగ్ వీడియో ఏదో చేశారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వదిలారు. అది చూస్తే నాకే నవ్వు వచ్చింది. మీకెందుకు అంత కష్టం ఎందుకు వచ్చింది, అసలు అంత కష్టపడి ఎందుకలా దుష్ప్రచారం చేస్తున్నారు, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే నిన్న మా అబ్బాయిని రాజకీయాల్లో పంపితే మరి మీరెవరు చెప్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరైతే ఓడించారో మిమ్మల్ని ఆ ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మీరు ఎందుకు ఓటేశారు, అసలు బీజేపీకి ఇప్పుడు దాకా రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి, అలాగే ఎవరైతే నిన్ను అధపాతాలను తొక్కేస్తారో అలాంటి వాళ్ళకి నువ్వెందుకు ఇలాగ మద్దతు ఇచ్చావు అని చెప్పేసి ఆవిడ అడుగుతున్నారు. మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం. అసలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి, అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తల దించుకునేవాడు రాజశేఖర్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? సుదర్శన్ రెడ్డి గారు ఒక తెలుగువాడు, సుదర్శన్ రెడ్డి గారు సుప్రీం కోర్టులో జడ్జిగా పనిచేసిన వాడు, సుదర్శన్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ తెలిసిన వాడు, కాన్స్టిట్యూషన్ కోసం ప్రాణమైనా పెట్టేవాడు. మరి అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదో సూటిగా సమాధానం ఇంతవరకు చెప్పదు. చూసారు కదండి, ఏమంటున్నారంటే ఇవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీజేపీని ఎందుకు వ్యతిరేకించారంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పాటిస్తున్నారు కాబట్టి. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం, వాళ్ళు హిందుత్వాన్ని కాపాడాలి, మనల్ని మనమే రక్షించుకోవాలని చెప్పేసి ఒక సంఘం ఉంటుందన్నమాట. దాన్ని ఆ సిద్ధాంతాన్ని, ఆ సంఘం యొక్క సిద్ధాంతాన్ని బీజేపీ పాటిస్తుందని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి అంటే ఒకే విధంగా ఒక మతం గురించి ఇలా ఉండకూడదు రాజకీయ పార్టీ అని చెప్పి ఆ ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వ్యతిరేకత చూపించారనమాట. బీజేపీకి ఎప్పుడు కూడా వ్యతిరేకత చూపిస్తూనే ఉన్నారు. అలాంటి పార్టీకి నువ్వు ఎలాగా మద్దతు ఇస్తావు,
అంటే నిజంగానే అంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకువై ఉండి ఆయన్ని వ్యతిరేకించిన పార్టీకి నువ్వు ఎలా మద్దతు ఇస్తావు? నిజంగా ఇప్పుడు కనుక రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే కనుక అవమానంతో నువ్వు చేసిన పనికి అవమానంతో తలదించుకునేవారు అని చెప్పేసి షర్మిల గారు అంటున్నారు. సుదర్శన్ రెడ్డి గారికి మీరెందుకు సపోర్ట్ చేయలేదు? సుదర్శన్ రెడ్డి గారు తెలుగు వాళ్ళే కదా అని చెప్పేసి అంటే ఆయనకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? నీ వ్యతిరేకత నువ్వు బాధాపాత్రలను తొక్కేసిన కారణమైన వాళ్ళు కూడా నువ్వు ఎందుకు ఓటేసావు, అసలు ఎందుకు మద్దతు ఇచ్చావు అని. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అలా చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్వేచ్ఛగా ఉండరు. ఇప్పటికైనా బయలు మీద బయటకు వచ్చారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కనుక బీజేపీ వాళ్ళకి మద్దతు ఇవ్వకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది అందరికీ తెలుసు. అందుకే ఆయన ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేస్తారు. అదే రేపొద్దున కాంగ్రెస్ ఉందనుకోండి, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే చెప్పినట్టు చెయ్యాలి. లేదు అని మొరాయిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెరసాలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకు చెరసాలకు వెళ్తానని భయపడుతున్నారంటే చేసిన పాపాలు ఇన్ని కాదండి. 5 ఏళ్లలో ఎన్ని చేయాలో అన్నీ చేశారు. ఈ 5 ఏళ్ళ పాటు అధికారంలోకి రాకముందు కూడా ఆయన మీద ఎన్నో కేసులు, ఎన్నో అభియోగాలు చాలా అంటే చాలా ఉన్నాయి. దానివల్ల వాటితో పాటు ఈ 5 ఏళ్లలో ఇంకా చాలా పెరిగిపోయాయి. దాంతో ఎక్కడ నేను వీళ్ళకి వ్యతిరేకిస్తే నన్ను మళ్ళీ చెరసాలకు పంపిస్తారు, మళ్ళీ నా బతుకంత ఇలా అయిపోద్దని చెప్పేసి ఇంకా తప్పలేదు, ఆయనకు వేరే చాయిస్ లేదు. ఆయన ఒకటి ప్రజల పట్ల పోరాడాలి అంటే ఇలా ఫేక్గా ఉండాలి అని ఒక ముద్ర వేసుకుని నేను ప్రజల పట్ల పోరాడుతున్నానని ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని లేనిపోని చిచ్చులు పెట్టి ప్రజల కూటమి ప్రభుత్వం మీద లేనిపోని చిచ్చులు పెట్టి ఆయన కొనసాగడం. 2 లేదు నేను ఎలాగ ఉంటానంటే కనుక ఆయన మళ్ళీ చెరసాలకు వెళ్ళిపోవడం. కాబట్టి ఆయనకి మళ్ళీ జైలుకి వెళ్ళే ఉద్దేశం ఎవరికి ఉండదు. కానీ ఈసారి బయటకు వచ్చినప్పుడు కాస్త పద్ధతిగా న్యాయబద్ధంగా ఉంటే బాగుంటుంది. కానీ లేదు దొరికిందంతా దోచేసుకుంటారంటే ఇలాగా ఉంటుంది. షర్మిల గారు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం ఉండదు. మళ్ళీ ఆవిడ కుమారుడు రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్త విని ఇప్పటికే ఆవిడ మీద చాలా అంటే చాలా నిందలు, దోషణలు, చాలా అవమానకరమైన వ్యాఖ్యలు సొంత చెల్లి మీద చేయడమే కాకుండా ఇప్పుడు ఆవిడ కుమారుడు వస్తున్నారని చెప్పేసి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి ఒక వీడియో చేసి ఇందాక చెప్పినట్లుగానే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే రాజకీయాల్లోకి దింపారు షర్మిల గారు అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. అంటే సొంత చెల్లి, సొంత మేనల్లుల మీద ఒకవేళ అన్నీ బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆస్తి కోసం ఆశపడకుండా మా చెల్లే కదా అని వదిలేసి ఉంటే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతలా పోరాడుతున్నారు. ఈవిడ బలం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే వైసీపీ పార్టీ ఇంతలా దారుణంగా ఓడిపోయేది కాదు. ఎందుకంటే ఆవిడకి కూడా రాజకీయం గురించి చాలా బాగా తెలుసు. జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ ఉనికిని కాపాడింది షర్మిల గారు మాత్రమే. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.